కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయుల మృతదేహాలను అధికారులు కొచ్చికి తీసుకొచ్చారు. మృతదేహాలను కొచ్చి నుంచి వారి స్వగ్రామాలకు తరలించారు. కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించారు. కేరళకు మృతదేహాలు చేరుకోగానే కేరళ సీఎం పినరయి విజయన్, పలువురు కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించారు. వారిలో 3 తెలుగువారుండగా 24 మంది కేరళ వాసులు, 7 తమిళనాడుకు చెందినవారు. మిగిలిన వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారని తెలుస్తోంది. మరోవైపు మృతదేహాలను భారత్కు తరలించేందుకు వాయుసేన విమానాన్ని సిద్ధం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వ్యాపారవేత్తలైన లులు గ్రూప్ అధినేత యూసఫ్ అలీ 5 లక్షలు, రవి పిల్లై 2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందినట్టుగా 3 ఉన్నారు. ఇక ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జంకీభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం, తూర్పు గోదావరి జిల్లా పేరావలి మండలం కండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారని వెల్లడించారు.